ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ అతడు చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి చేతికి కాళ్లకి తీవ్రమైన గాయాలు, అంతేకాదు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త అందరినీ పూర్తి షాక్ కి గురి చేసినవైన ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఇటు సోషల్ మీడియాలోను ఇటు ప్రింట్ మీడియాల్లోనూ ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు సంబంధించిన విషయం పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక కోట్లాది మంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారి కొడుకు పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని, త్వరగా తేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ కమెంట్స్ పెడితే ఇంకొంతమంది అయితే గుళ్లకు వెళ్లి పూజలు కూడా చేయించిన వైనం. మరి ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా ఆయన కొడుకు క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఎప్పుడైతే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటో, ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్లబెట్టవలసిందే. ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ల కష్టం శ్రమ తర్వాత 2024 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి మన పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద స్టార్ హీరోగా కాకుండా నిజమైన నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీ తరపున గెలుపొంది ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినవైన. అయితే మొదటి రోజు నుండి ఇప్పటి వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాల విషయాలు సోషల్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను, నేషనల్ మీడియాలోని హాట్ టాపిక్. ఏకంగా ప్రధానమంత్రి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా మాట్లాడినవైన. ఇలా ఎంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే మరి సంఘటన జరిగిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారయ్యా అంటే, ఇక అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పల్లెటూరు గ్రామాలని పర్యటించాలని నిర్ణయించుకున్నారట. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక మరియు అన్ని సిద్ధం చేయడం జరిగింది అధికారులు. అయితే ఎప్పుడైతే తన కొడుకు చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇలా గాయాల పాలు అయ్యాడు అని తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న అధికారులు వెంటనే సింగపూర్ కి వెళ్లిపోమని చెప్పారట. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం లేదని, ముందే నేను నిర్ణయించుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కురిడి గ్రామంలోని ప్రజలతో మాట్లాడాలని వాళ్ళకి మాట ఇచ్చాను. ఇచ్చిన ప్రకారం ఆ ఊరు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వాడి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అంతేకాదు నేను వస్తున్నానని కొన్ని అభివృద్ధి కార్యకలాపాలను కూడా చేపట్టడం జరిగింది. నా వల్ల అవేవీ డిస్టర్బ్ అవ్వకూడదు. అందుకని ఆ ఊరు వెళ్లి ఆ ప్రజలతో మాట్లాడి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో తెలుసుకొని ఆ తర్వాతే సింగపూర్ వెళ్తాను అని నిర్ణయించుకున్నారట. అలా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క తన కొడుకు పరిస్థితి బాలేదు అని తెలిసినప్పటికీ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా నాయకుడిగా ఆలోచించి తానిచ్చిన మాట కోసం కట్టుబడి ముందు ప్రజలు, ఆ తర్వాతే తన కుటుంబం అని నిరూపించుకున్నారు. కేవలం మాటల్లో చెప్పడం మాత్రమే కాకుండా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కంగారు పడకుండా ముందు విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పల్లెటూరు గ్రామాలను దర్శించి ఆయన చేపట్టాలనుకున్న కార్యకలాపాలు కొన్ని ఓపెనింగ్స్ చేయడం మాత్రమే కాదు, కురిడి గ్రామంకి వెళ్లి అక్కడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం మాత్రమే కాదు, అన్ని విషయాలు కనుక్కొని ఆ తర్వాతే ఆయన సింగపూర్ వెళ్లడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఈ విషయం ఓ హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరూ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్న వాళ్ళు. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు పవన్ కళ్యాణ్ గారి కొడుకు తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు అన్న తర్వాత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే కొడుకుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.